ఒక నర్సు ఏం చేసిందో తెలుసండి, భయంకరమైన రోగము ఆ పట్టణంలో అంతా సంచరించినప్పుడు ఈ నర్సు తన ప్రాణాలు త్యాగం చేసి ప్రతి ఒక్క పేషెంట్ని ఆదరించి తన సాయ శక్తులకి ట్రీట్మెంట్ ఇచ్చిందండి. కొంతకాలానికి ఆ రోగం కూడా తిన మీద పడిపోయి చనిపోయిందండి. చనిపోగానే గమనించండి, తను బ్రతుకున్నప్పుడు ఎంతో సాయం చేసింది పేషెంట్. భయపడలా, రోగం వచ్చినా సరే నేను మాత్రం పేషెంట్ని ఆదరించడం, నేను మానకూడదు అని ట్రీట్మెంట్ చేసింది, ముందు ఇచ్చింది, ఇంజక్షన్ చేసింది, ప్రతిసారి వారి దగ్గర అన్ని బాగోతులు అన్నీ చూసుకుందండి. కానీ తనకే ఆ ఇన్ఫెక్షన్ సోకింది, మరణించింది. ప్రేమ ఆ హాస్పిటల్ యాజమాన్యం ఏం చేసిందంటే ఆవిడ ఇలా చేసిందని ఒక బొమ్మని కట్టి కింద ఒక పాయింట్ రాశారండి. తన బ్రతికినప్పుడు ఎలాగైతే స్వస్థతనిచ్చిందో మరణించిన తర్వాత తన ప్రేమను బట్టి స్వస్థతనిచ్చిందని రాశారండి. చేతులు పైకెత్తి. బ్రతికినప్పుడు ఏ రీతిగా స్వస్థతనిచ్చిందో మరణించిన తర్వాత ఆ ప్రేమను బట్టి స్వస్థతనిచ్చిందండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ హాస్పిటల్ యాజమాన్యం ఏం మాట్లాడుతుంటుంది, బ్రతికినప్పుడు ఎంత చక్కగా చేసింది, ఈ మరణాన్ని భయపడాల, ఈ రోగాన్ని గురించి భయపడ త్యాగం చేసి ఇలాగే చెప్పుకుంటున్నారు. గమనించండి, మన గురించి ఇతరులు అలా చెప్పుకోవాలండి. ఈరోజు నీ గురించి తెలుసుకోవాలంటే అని అడగక్కర్లా, నీ చెవు పక్కింట్లో ఇంట్లో పెట్టి చాలు, నీ గురించి అన్నీ చెప్పుకుంటూ ఉంటావు.